దర్శకుడు ఎస్. రాజమౌళి ఆర్. మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29ని చిత్రీకరిస్తున్నారు. ఇది ప్రతి రికార్డును బద్దలు కొట్టగల ఒక భారీ సాహస చిత్రం. హైదరాబాద్లో భారీ కాశీ సెట్లు పెరుగుతాయి. ఒడిశాలో యాక్షన్ సన్నివేశాలు గర్జిస్తాయి మరియు తారాగణం ప్రియాంక చోప్రా జోనాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆస్కార్ విజేత ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ ఉంటుందని పుకార్లు వస్తున్నందున, అభిమానులు ఇది ఇండియానా జోన్స్ లాగా అనిపిస్తుందని అంటున్నారు. ఈ హైప్ నిజమే. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఇటీవలే ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న చిత్రంలో ఒక ప్రధాన పాత్రను తిరస్కరించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. కేవలం 15 రోజుల పనికి రూ. 20 కోట్లు ఆఫర్ చేసిన నానా ఆ పాత్రలో ఉత్సాహం లేకపోవడంతో ఆ పాత్రను తిరస్కరించాడు. ఈ పాత్రను పోషించడానికి రాజమౌళి పూణే సమీపంలోని తన ఫామ్హౌస్లో స్వయంగా సందర్శించినప్పటికీ, నానా డబ్బు కంటే సృజనాత్మక సంతృప్తిని ఎంచుకున్నాడు. అతని నిష్క్రమణతో చిత్రనిర్మాతలు ఈ చిత్రం యొక్క భావోద్వేగ మరియు ఇతిహాస స్థాయికి సరిపోయే శక్తివంతమైన ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. నానా పటేకర్ ఎంపిక మనకు నిజమైన కళాకారులు జీతాలను కాదు, పాత్రలను ఎంచుకుంటారని గుర్తు చేస్తుంది. ఇంతలో ఎస్ఎస్ఎంబి 29 దాని ప్రణాళిక ప్రకారం 2027 విడుదల వైపు వెళుతోంది.